దేవునికి స్తోత్రం చెప్దాం. మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమనెను. అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ సన్నిధి మాతో ఉంచారు. మేమందరం కూడా నీ ఆత్మ స్వాధీనంలో ఉండులాగున మమ్మల్ని మేము నీకు సమర్పించుకునే కృపను దయచేయండి. మా ప్రవర్తన అంతటిని కూడా నీ అధికారమునకు అప్పగించి నీ సన్నిధిలో కూర్చుండులాగున మమ్మల్ని అందరినీ కూడా మీరు సరిచేయండి. చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. నన్ను కూడా నీ యొక్క ఆత్మ చేత అభిషేకించి మీరు బలపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే గనక మొర్దెకై ఎస్తేరుకు ఒక హెచ్చరిక పంపుతున్నాడు. ఈ సమయమందు ఏమీ మాట్లాడక నీవు మౌనంగా ఉంటే గనక నీవును నీ ఇంటి వారు నశించిపోతారు, జాగ్రత్త. ఇక్కడ ఏ తప్పు చేసింది ఎస్తేరు? ఏదో ఓపిక లేకపోతే ధైర్యము లేకనో ప్రార్థన చేయమంటే గనక వేరే వారికి ప్రార్థన చేస్తారులే అని నేను అంతే కదా కూర్చున్నది చర్చికి వచ్చి. నేనేం తప్పు చేశా? నా పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తారనుకున్నా. నేనేం తప్పు చేశాను? నేను నా తండ్రి ఇంటి వారు నశించిపోతారని మాట్లాడుతున్నారు మీరు. నేను ఎవరికి ఏ హాని చేయలేదు కదా అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. కానీ వాక్యము చెబుతుంది, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే గనక నీవును నీ ఇంటి వారు నశించిపోతారు, జాగ్రత్త. ఆమేన్. అంటే నీవు మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకుండా, రావలసిన సమయంలో దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మందిరమునకు వచ్చి కూడా ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకుండా నీవు గనక మౌనముగా ఉంటే గనక నీవు నశిస్తావు, నీ తండ్రి వారు కూడా ఇంటి వారు కూడా నశిస్తారు, జాగ్రత్త. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే దినమున 127 సంస్థానముల్లో దేవుని ప్రజలందరూ కూడా నాశనం అయిపోయే ఒక ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది. నేను అంతఃపురములో రాణిగా కూర్చున్నాను కదా, నేను సేఫ్ జోన్లో ఉన్నాను కదా, నేను రక్షించబడి ఉన్నాను కదా, పక్కన వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, నా ఇంటి వారు ఎలా ఉన్నా పర్వాలేదని ఒకవేళ నీ వదిలేసి ఒకవేళ నువ్వు ఉన్నావేమో, నేను బాగానే ఉన్నాను, నా మీద కత్తి రాదు, నేను రాణిగా అంతఃపురంలో కూర్చున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఈ సమయంలో మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకుండా, ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా, ప్రార్థనకు రావలసిన సమయంలో ప్రార్థనకు రాకుండా నీవు ఇంటి దగ్గర కూర్చుంటే, నువ్వు మౌనముగా ఉంటే జాగ్రత్త, నీవును నీ ఇంటి వారును నశించిపోతారు, జాగ్రత్త. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఎస్తేరు ఎవరు అని మనం గమనిస్తే కనుక మొర్దెకై పెంపములో పెరిగిన బిడ్డ, రాణి అయ్యింది. మొర్దెకై అన్నీ కూడా తానే తల్లిగా తండ్రిగా ఉండి అన్నీ కూడా చూసుకున్నాడు, తన బాధ్యతలన్నీ కూడా చూసుకుని ఎస్తేరుకు. నిజమే నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి సేవకుడు కూడా విశ్వాసులందరినీ కూడా తన కన్న బిడ్డలాగానే చూసుకుంటాడండి.
అంటే వారి క్షేమము కొరకు కష్టపడతారు, వారి అభ్యున్నత కొరకు ప్రయాసపడతాడు, ప్రార్థన చేస్తారు. వాళ్ళు నీ బంధువులు నీ దగ్గరికి వచ్చిన రాకపోయినా, నిన్ను బలపరచకపోయినా, నిన్ను ఆదరించకపోయినప్పటికి కూడా, నిన్ను పట్టించకపోయినప్పటికి కూడా సేవకుడు అన్నీ తానై తన బాధ్యత తీసుకుని చేస్తాడు. అది మనం గమనించాలి. ఇక్కడ ఎస్తేరు విషయంలో కూడా తండ్రి లేకపోతే మొర్దెకై తల్లిగా తండ్రిగా ఉండి ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది ఎక్కడ ఎలా జీవించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అన్ని విషయాలు నేర్పించాడు. ఇప్పుడు రాణి అయి కూర్చుంది. ఇప్పుడు రాణి అయింది కదా. రాణి అయినంత మాత్రాన 127 సంస్థానంలో ఉన్న దేవుని ప్రజలందరూ కూడా నాశనం అయిపోయే అవకాశం వస్తే నాకు ఏం పట్టినట్టుగా నువ్వు కూర్చున్నావంటే కనుక అర్థం ఏంటి? జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ ఇంటి వారందరూ నశించిపోతున్నారు, నీ ఇంటి వారికి రక్షణ లేదు, నీ పక్కన వాళ్ళు ఉన్నారు, సువార్త ప్రకటించవలసిన భారం మనకుంది, కానీ నువ్వు పట్టించుకోకుండా నువ్వు అలా నేను సేఫ్ జోన్లో ఉన్నాను పర్వాలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఒకవేళ నువ్వు మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకుండా, ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకుండా నువ్వు మౌనంగా ఉంటే గనక నీవును నీ ఇంటి వారు నశించిపోతారు. జాగ్రత్త అని ఒక హెచ్చరిక, డైరెక్ట్గా ఒక హెచ్చరిక జారీ చేశాడు. అమ్మాయి, నేను రాణి అయ్యాను కాబట్టి, నేను అంతఃపురంలో ఉన్నాను కాబట్టి, నేను సేఫ్ జోన్లో ఉన్నాను కాబట్టి నా మీద కత్తి రాదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నువ్వు ఈ సమయమందు నీవు రాణి అయింది ఎందుకో తెలుసా? నేను రక్షించుకున్నది ఎందుకో తెలుసా? నువ్వు రక్షణ పొందింది ఎందుకో తెలుసా? నీవు సిద్ధపడి నువ్వు అనేకులను సిద్ధపరుస్తావని. మనమే సిద్ధపడకపోతే ఇక డైరెక్ట్గా ఎస్తేరుకో మొర్దెకై ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. అమ్మాయి, ఈ సమయం నువ్వు మాట్లాడకపోతే, నువ్వు మౌనంగా ఉంటే కనుక నీవును నీ ఇంటి వారు నశించిపోతారు. జాగ్రత్త. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యంలో చూస్తే కనుక దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. జాగ్రత్తగా ఉండాలి. దినములు చెడ్డవి. ఏ సమయంలో ఏమి జరుగుతుందో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం మనము. బయటికి వెళ్ళిన వారు ఇంటికి వచ్చేంత వరకు కూడా డౌటే. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము కాబట్టి మీరు దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునేవాడు జ్ఞాని అని చెప్తాడు. ఆమేన్. హల్లెలూయా. అజ్ఞానుల వలె ఉండవద్దు. మనము జ్ఞానము కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యమును మనం ఉంటున్న మనమందరం కూడా దినదినము జ్ఞానము మన హృదయంలో మనం పెరగాలి. మనకి అజ్ఞానుల వలె మీరు ఉండొద్దు. ఎందుకో దినములు చెడ్డవి, సమయమును సద్వినియోగం చేసుకోండి. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఏ సమయంలో ప్రార్థన జరిగినా స్తోత్రాలు చెప్పొచ్చు కదా, వచ్చేటట్టుగా ఉండాలి. మీరు ఏ సమయంలో మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి. మీరు కొంతమంది మీరు టైం ఇస్తారు మాకు, ఇంకా అన్నాలు అవ్వలేదు, వంటలు అవ్వలేదు, మీకు వంటలు అయినాక ఫోన్ చేస్తాం పాస్టర్ గారు రమ్మంటారు. మరి అప్పుడే వస్తాం కదా. మేము ముందు వచ్చి కూర్చున్నాం, మీ వంటలు మేమేం చేయాలి? ఇక మీరు చెప్పిన మాట వింటే బెటర్. మరి అలా అన్నప్పుడు మీరు చెప్పిన మాట నేను అన్నప్పుడు, నేను చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట కూడా మనందరం గట్టిగా చెప్తాం. హల్లెలూయా. నన్ను చూస్తూ వింటే బాగుండు వెనకమాల కూర్చున్న వాళ్ళు. దినములు చెడ్డవే, సమయమును సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని అంటాడు. నీవు ప్రార్థించవలసిన సమయంలో నువ్వు మొర్ర పెట్టకుండా, రాజు సముఖమందు వెళ్ళవలసిన సమయంలో నువ్వు వెళ్ళకుండా, మరణ శాసనం ఆపవలసిన సమయంలో నువ్వు ఆపకుండా, నాకెందుకులే, నాకు ఆ శక్తి చాలదు, నాకు టైం కుదరలేదండి, వద్దామనుకున్నదని రాలేకపోయాను, ఆదివారం అంటే వస్తాను కానీ ప్రతి ప్రార్థనకు నేను ఎందుకు వస్తా అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఒకవేళ రావలసిన సమయంలో నువ్వు రాకుండా నువ్వు ఉన్నావేమో. జాగ్రత్త. నీ నాశనమును నీవే తెచ్చుకుంటున్నావు అంటున్నాడు అక్కడ. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రవేశించుట రాజ్య వ్యతిరేకం అన్నమాట. ఎస్తేరు అక్కడికి వెళ్ళకూడదు. రాజు అనుమతి లేకుండా రాణి కూడా రాజు దగ్గరికి వెళితే కనుక చంపేస్తారు. చంపేసే అవకాశం ఉంది. వెళ్ళకుండా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి అక్కడ. కానీ ఈ కారణాలు ఉన్నాయని నువ్వు గనక ఒకవేళ మౌనంగా ఉంటే, మొర్దెకై అంటున్నాడు, నీవు చెప్పే విషయాలని కూడా కరెక్టే,
కానీ నువ్వు మాట్లాడవలసిన సమయంలో నువ్వు మాట్లాడకపోతే గనక నీ నాశనమును, నీ ఇంటి వారి నాశనమును నీవే తెచ్చుకుంటావు చేతులా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చట్టానికి వ్యతిరేకము, పరిస్థితులు బాగోలేదు, పర్మిషన్ లేదు, పిలుపు లేదు, అయితే ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి. స్తోత్రం చెప్పు. వెళ్ళాలి అంటే కనుక ఒకటే ఒక మార్గం ఉంది అక్కడ. ఏంటి చెప్పండి? ఉపవాసం ఉండాలి. చప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పు. వెళ్ళాలి అంటే ఒకటే ఒక మార్గము, ఇప్పుడు ఉపవాసం ఉండాలి అంతే కదా. అందుకనే ఉపవాస ప్రార్థనకి అందరూ చెప్పండి హల్లెలూయా. వచ్చిన వాళ్ళు దీవించబడ్డారా లేదా? వచ్చిన వారితో దేవుడు మాట్లాడారా లేదా? మాట్లాడండి. మీరు ఏం మాట్లాడకపోతే ఈ సమయంలో మాట్లాడకపోతే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను చెబుదాం అనుకుని నిలబడి సాక్ష్యం చెబుదాం అనుకున్నాను. అందరూ వెళ్ళిపోయినాక నేను మాకు ఓపిక వచ్చిందంటే అట్ట. వచ్చిన వారు దీవించబడ్డారా? వచ్చిన వారితో దేవుడు మాట్లాడలేదా? మరి ఆ మాట మాట్లాడితే వేరే వాళ్ళకి కనపడుతుంది. నేను బలవంతంగా చెప్పి టీవీ అయిన వాళ్ళు చెప్పు అంటే అప్పుడు నువ్వు చెప్తావా? రాజు సముఖమునకు వెళ్ళాలి. వెళ్ళటానికి అవకాశం లేదు. వెళితే కనుక రాజు పర్మిషన్ లేకుండా వెళితే రాణిని చంపేస్తారు. అలాంటి పరిస్థితులు అక్కడికి వెళ్ళాలి, తన ప్రజలను కాపాడుకోవాలి. కానీ వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం ఏంటి తెలుసా? ఉపవాసము. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కార్యములు జరగడానికి అన్ని ద్వారాలు మూయబడ్డాయి. ఇప్పుడు కార్యము జరగాలి అన్నా, నీ కుటుంబం క్షేమంగా ఉండాలన్నా నీవు నోరు మూసుకుని ఏం చేయాలంటే హృదయాన్ని తెరవాలి. చప్పటి కొట్టు. నీ హృదయమును తెరవాలి. ఇప్పుడు మోసుకోవలసిన సమయంలో మూసుకోవాలి. ఏంటిది? స్తోత్రం చెప్పు. తెరవలసిన సమయంలో తెరవాలి. ఇప్పుడైతే కనుక రాజు దగ్గరికి వెళ్ళాలంటే కనుక నువ్వు నోరు మూసుకోవాలంటే ఏంటి? ఉపవాసం ఉండాలి. ఇప్పుడు ఉపవసించి నువ్వు కనుక వెళ్ళగలిగితే కనుక దేవుడు కార్యములు చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అదే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనను, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం అంటారు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. 3 దినముల ఉపవాసం ఉంటే దేవుడు కార్యము చేశాడు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. రాజు దగ్గరకు వెళ్ళే అవకాశం లేదు, ప్రవేశం లేనప్పుడు కూడా వెళ్ళగలిగింది. కారణం ఏంటంటే కనుక ఉన్న సంఘస్థులందరూ ఏం చేశారంటే కనుక చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఉపవాసం అంత శక్తి ఉందన్నమాట. నీకు ఆహ్వానం ఉంది, నీకు పిలుపు ఉంది కదా. ఉపవాస ప్రార్థన ఉందని చెప్పండి. మీకు పిలుపు ఉంది కదా. ఆమెకు పిలుపు లేదు, ఆహ్వానం లేదు. మనకి ఇన్విటేషనే వచ్చింది. మనకి వచ్చిందా లేదా? వచ్చింది. కానీ మనకు దేవుని దగ్గరకు రావటానికి బిజీ షెడ్యూల్. స్తోత్రం చెప్పు. బిజీ షెడ్యూల్ మనకి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవండి. ఒక మాట చదువు. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వాక్యాలు ఏమందంటే కనుక 1:18 యెహోవా మైకి తీసుకో. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి రండి మన వివాదం తీర్చుకుందాం. చాలు రండి, మీకు మాకు మధ్య ఏదైనా ఉంటే ఇక్కడ మాట్లాడుకుందాం రండి అన్నాడు. ఎవరు? మీరు వింటలేదు. ఇన్విటేషన్. రా మాట్లాడుకుందాం, మనందరికి ఎందుకు గొడవలు, మనిద్దరి మధ్య ఏదైనా ఉంటే కనుక రండి మాట్లాడుకుందాం అంటాడు. ఒక ఇన్విటేషన్ ఉంది మనకు, పిలుపు ఉంది మనకి. ఎస్తేరుకు పిలుపు లేదు, ఇన్విటేషన్ లేదు, ఆహ్వానం లేదు. కానీ అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళటానికి మార్గం ఒకటే, ఉపవాసం అన్నమాట. ఉపవాసము ద్వారా 3 దినముల ఉపవాసం ఉంటే దేవుడు కార్యాలు జరిగించాడు. అంటే ఆయనకు ఇన్విటేషన్ మనకున్నప్పటికీ కూడా మనకు ఖాళీ లేదు, మనకు బిజీ షెడ్యూల్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవునితో గడపడానికి నువ్వు బిజీగా ఉన్నంత వరకు నువ్వు సాతాను కాళ్ళ కింద ఉండట్టే. మన ఫ్యామిలీ ప్రేయర్లు ఏం చెప్పాం? సహవాసంలో ఉండాలంటే ఏంటి? ప్రార్థన చేయాలి. చదివారా? ప్రార్థన చేసుకుని వచ్చామండి, వాక్యం అట్టగిట్ట చెప్తారు ఇక్కడే. ఆరాధన చేయాలి, సాక్ష్యం చెప్పాలి, సువార్త చెప్పాలని. సహవాసంలో ఉంటే కదా మనం అన్యోన్య సహవాసంలోకి వెళ్తాం.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా రండి. ఏదైనా మీకు మాకు మధ్యలో ఏమైనా దేవుడు ఇన్విటేషన్ ఉంది, మనకి వివాదం ఉంటే మాట్లాడుకుందాం అంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మత్తయి సువార్త యేసుప్రభు ఒక మంచి మాట చెప్తాడు. 9:14 వాక్య భాగాన్ని చదువుకుందాం. 9:14. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిచయులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు. తరచుగా మేము ఉపవాసం చేస్తున్నాము, మీ శిష్యులు ఉపవాసం చేయరు. దీనికి హేతువేమని ఆయన అడుగగా యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినం వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువుని అడుగుతున్నారు ఏంటంటే కనుక మేము తరచుగా ఉపవాసం ఉంటామండి. మీ శిష్యులు, మీ చర్చ్ వాళ్ళందరూ 3 పూట్ల అంటారు. అప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పాలి? ఇప్పుడు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడతారా? అక్కడ ఏమని మాట్లాడాలి యేసు ప్రభువు? ఇప్పుడు అక్కడ పెండ్లి ఇంటి వారు తమతో ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసం ఉంటారని మాట్లాడాలి, అంతేనా కదా? అక్కడ ఏమని మాట్లాడుతాడు? ఉపవాసం అనే మాటను మార్చేశాడు అక్కడ యేసు ప్రభువు. ఏమని చెప్పాడు అక్కడ? దుఃఖపడగలరా అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు యొక్క దృష్టిలో ఉపవాసం అంటే అర్థం ఏంటి చెప్పండి? దుఃఖపడటం. అందుకే అక్కడ మాట మార్చాడు. అక్కడ దుఃఖపడటానికి దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా ఏం చేయాలి? మనం దుఃఖపడటానికి సమయము అంటే ఊరకని ఏడుపు రాకుండా కాదు, నువ్వు నిజంగా దేవుని సన్నిధికి ఉపవాసించి దేవుని మందిరానికి వస్తే కనుక ఎన్నెన్నో సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. కానీ బిజీ షెడ్యూల్. మీకు ఇన్విటేషన్ ఉంది, అవసరమైతే వాట్సాప్లో కాదు డైరెక్ట్గానే చెప్పాడు ప్రభు, అవునా కదా? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రేపు మర్చిపోయి ఉపవాసం రమ్మని ఫోన్ చేశాడా యేసు ప్రభు? ఇక్కడే ఇన్విటేషన్ ఉంది కదా మీకు, డైరెక్ట్ ఇన్విటేషన్. పెండ్లి పత్రిక వచ్చినట్టు వచ్చింది మీకు. దేవుని సన్నిధికి మనము ఉపవసించి మనం వచ్చినప్పుడు దుఃఖపడే అనుభవంలోకి రావాలి. నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దుఃఖము లేకపోతే, భారము లేకపోతే, కన్నీరే లేకపోతే కనుక నువ్వు ఉపవాసం ఉండి కూడా వేస్టే. అంటే ఊరకనే ఏడవాలి కాబట్టి రావాలి. ఎందు నిమిత్తమైతే మనకు అవకాశం ప్రభు ఇచ్చాడు కదా. ఉపవాస ప్రార్థన వాక్యాలు ఉపవాసం రోజు చెప్తే ఉపయోగం లేదని ప్రభు ఇప్పుడు చెప్పమని చెప్పాడు. ఆ రోజు చెప్తే ఏముంది, మళ్ళీ నెలదాకా మళ్ళీ కలవరు కదా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి కదా. నువ్వు ఎన్నిసార్లు భర్త మీద అలిగో, భార్య మీద అలిగో, లేకపోతే అమ్మా నాన్న మీద అలిగో, ఎన్నిసార్లు నువ్వు కనుక నిద్ర లేకుండా అన్నందరూ ఎన్ని రోజులు ఉండవు? నేను 365 రోజులు ఎవరి మీద అలగలేదు చెప్పు నందిని, ఉన్నావా? ఎన్ని రోజులు తినలేదు, తినకండి, నిద్ర లేకుండా ఎన్ని రోజులు లేవు చెప్పండి. మరి ఒకసారి దేవుని కొరకు ఉంటే ఏమైంది? అది నీ కుటుంబం వరకే కదా. అన్నము మానివేస్తే ఉపవాసం అనమాట, నిద్ర మానివేస్తే జాగరణ అంటారు. అంటే ఈ రెండు కలిస్తేనే నిజమైన భక్తి. చప్పట్లు కొట్టు. నువ్వు జాగారం చేయాలి, ఉపవాసం కూడా ఉండాలి, అంతేనా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చెప్తాడు ప్రభు. చదవండి 9వ వాక్యం 4వ వాక్య భాగం, 9వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం 4వ వాక్య భాగం చదువుదాం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను జాగ్రత్తగా వినాలి. హేయ కృత్యములను గూర్చి మూలుగుచు, జాగ్రత్తగా మూలుగులిడుచు, ప్రలాపించుచు వారి లాలాటముల గుర్తు వారికి ఆజ్ఞాపించి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. అంటే నీ ఉపవాసం అన్నప్పుడు మూలగాలి, కన్నీరు రావాలి, ప్రలాపించాలి, మనము భారముతో మనం ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. ఇక ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కూడా ఎవరైనా చేస్తారా? నేను చేస్తే నా బలం పోద్దేమో, తినకుండా వచ్చాను కాబట్టి
పక్కన వాళ్ళు చేస్తారేమో. నువ్వేమి తప్పు అవసరం లేదు, ఏమి తప్పు చేయలే, నువ్వు విశ్వాసమే, మంచిదానివే, నువ్వు కూడా మీ అందరూ మంచోళ్ళే. కానీ మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోతే, చేయవలసిన సమయంలో చేయకపోతే నీవును నీ ఇంటి వారు నశించిపోతారు. జాగ్రత్త, నీ ఇంటి వారు నశించిపోవడానికి చేతులా నీవే కారణం అవుతావు అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేయవలసిన సమయంలో మనము చేయాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ప్రార్థన చేయవలసిన సమయం అండి ఇది. ఆరాధన చేయవలసిన సమయంలో మనం బైబిల్ చదువుతా, ప్రార్థన చేయవలసిన సమయంలో నిద్రపోతా, ఇది కాదు కదా. ప్రార్థన చేయవలసిన సమయంలో ఏం చేయాలి? అది వాక్యం చెప్పే సమయంలో ఏం చేయాలి? వినాలి. అంతేగాని మీరు మొత్తం ఆదికాండం స్టార్ట్ చేసి ప్రకటన గ్రంథం వరకు చదివేసేసుకుని ఇక్కడే మొత్తానికి ఎట్లా చదవమని పాతక 2 అధ్యాయాలు 7 చదువుకుందాం, మొత్తానికి ఆయన ఏమని చెప్పుకొని మనకి ఎందుకులే అనుకుంటే ఎట్లా? ఏ సమయంలో అది చేస్తే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కార్యాలు చేస్తాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారని మీతో చెప్పాలనుకున్న మాట ఏంటి కనుక, మౌనంగా ఒకవేళ మనం ఉండిపోయామనికి వచ్చిన తర్వాత మనకు కలిగే నష్టాలేంటి? మౌనంగా ఉండకుండా గనక చేయవలసింది చేస్తే గనక కలిగే ఆశీర్వాదాలేంటి? ఈరోజు 2 విషయాలు మనము వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. మౌనంగా ఉంటే గనక, అంటే చేయవలసిన సమయంలో చేయకుండా ఉంటే గనక, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకుండా ఉంటే కనుక, నీ భర్త వల్ల నీకు ప్రాబ్లం ఉంది, నీ భర్త ప్రార్థనకు రావట్లేదు, నువ్వు నాకెందుకులే అనుకుని కూర్చున్నావు అనుకోండి, అది మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోతే ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళులే అంటాడు. అంతేనా? మౌనంగా చేస్తారా? చెప్పవలసిన సమయంలో నువ్వు చెప్పకపోతే, అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మౌనంగా ఉంటే కలిగే నష్టం ఏంటి? చదవండి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం మొదటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 11వ అధ్యాయం మొదటి వాక్యం. వసంతకాలమున రాజులకు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఆమేన్. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ దావీదు యుద్ధమునకు వెళ్ళవలసిన సమయంలో యుద్ధమునకు వెళ్లకుండా యెరూషలేము నిలిచిపోయాడు. అసలు ఈ దావీదు ఎవరు? రోజుకు 3 సార్లు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు. కొంచెం చెప్పండి అండి, చాలా కష్టం. నేను అక్కడ కొత్త, మీరు కూర్చోండి. రోజుకు 7 సార్లు ఆరాధన చేసే అనుభవం కలిగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు గనక వాక్యమును ధ్యానిస్తూ ఉంటే గనక, వాక్యమును వ్రాస్తూ ఉంటే గనక, ఎక్కువగా అతను పాటలు రాసేటప్పుడు ప్రతి పాటలో కూడా 10-15 చరణాలు ఉన్నాయండి. చెప్పరా? మనం పాడే చరణాలకి పాటలకి ఎన్ని ఉంటాయి? 3 ముచ్చటగా 3 ఉంటాయి అంతే. ఆయన 10-15 చరణాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, వాక్యాన్ని వర్ణిస్తూ ఉంటే కనుక అతను పెన్ను ఆగట్లేదంట. 119వ కీర్తనలో ప్రియమైన దేవుని బిడ్డలారా 176 చరణాలు రాశాడు. అదెందుకు బైబిల్ చేస్తున్నారు మీరిద్దరు? ఎన్ని చరణాలు రాశాడు అంటే, దేవుణ్ణి వర్ణిస్తూ ఉంటే, దేవుని కార్యాలు కనుక మనం వర్ణిస్తూ ఉంటే కనుక ఆ పెన్ను ఆగట్లేదు, ఇంకా రాస్తూనే ఉన్నాడు. అలాంటి దావీదు యుద్ధమునకు వెళ్ళవలసిన సమయంలో, దేవుని మందిరమునకు వెళ్ళవలసిన సమయంలో, ప్రార్థన చేయవలసిన సమయంలో చేయకుండా వెళ్ళకుండా ఉండటం వల్ల ఏమైపోయాడు తెలుసా? పాపములో పడిపోయాడు. అంటే నువ్వు మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకుండా, ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా ఉంటే కనుక, దేవుని మందిరమునకు వెళ్ళవలసిన సమయంలో వచ్చేవారం వెళ్దాంలే అనుకుంటే కనుక, నీవు ఆత్మీయమైన జీవితంలో పడిపోతావు. జాగ్రత్త. పాపములో పడిపోతావు. జాగ్రత్త. నువ్వు ప్రతిరోజు వాక్యం వింటేనే ఆ తెల్లారికి మర్చిపోతాం మనము. నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో వాక్యమును ఉంచుకున్నాను అంటాడు కీర్తనాకారుడు. వాక్యం మన హృదయంలో లేకపోతే కనుక ఎలాంటి వారైనా సరే పాపములో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ దావీదు యెరూషలేము నిలిచిపోయాడు. యుద్ధమునకు వెళ్ళవలసిన సమయం వెళ్ళకుండా. దావీదు ఎవరు? ఆయన ఒక రాజుగారు. ఆయన అది ఏ కాలం? అది వసంతకాలం. అది
రాజు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, చెప్పాలి గట్టిగా. అది యుద్ధం చేయాలి. యుద్ధం చేయకోకుండా అంటే ఏంటి, సంవత్సరానికి 12 మాసాలు ఉన్నాయి కదా, 12 నెలల్లో 2 మాసాలు వసంతకాలం వస్తుంది. ఈ వసంతకాలములో మిగతా కాలములో యుద్ధములు రాజుగారు వెళ్లకుండా కూడా సైన్యాన్ని పంపొచ్చు. కానీ ఈ వసంతకాలంలో ఖచ్చితంగా రాజుగారు ఖచ్చితంగా వెళ్ళాలి. అది ఒక రూల్ ఉంది. నేను వెళ్ళనులే, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా, నువ్వు ఒక్కదాని వెళ్ళు, నాకు పని ఉంది అంటే కుదరదు. ఇది ఒక సిస్టమ్ అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, అది వసంతకాలం అని తెలిసి కూడా రాజుగారు వెళ్ళి యుద్ధము చేయాలని అని తెలిసి కూడా ఏ బాబు పద్దాక నేను రావాలా, మీరు వెళ్ళండి యుద్ధానికి అని పంపించాడు. పంపిస్తే యెరూషలేము నిలిచిపోతే అక్కడ జరిగిన విచిత్రమైన సంఘటన ఏంటో తెలుసా కనుక, అక్కడ యుద్ధమునికి వెళ్ళిన వారందరూ కూడా గెలిచారు. ఇంటి దగ్గర ఉన్న దావీదు ఓడిపోయాడు, పడిపోయాడు పాపంలో. కాబట్టి నా ప్రియమైన దేవుని అంటే ప్రార్థనకు వచ్చిన వారందరూ కూడా విజయాన్ని సాధించారు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఇంటి దగ్గర ఉన్న వారందరూ కూడా టీవీ ముందు కూర్చున్నారు. స్తోత్రం చెప్పు. నేను చూడనండి టీవీ అన్నా సరే నేను ఎవరు నమ్మరు. ప్రార్థనకు వచ్చిన వారు విజయాన్ని చూశారు, అవునా కదా. ఇంటి దగ్గర ఉన్న వారు ఓడిపోయారు. యుద్ధానికి వెళ్ళిన వారందరూ కూడా విజయాన్ని సాధించారు. ఇంటి దగ్గర ఉన్న దావీదు మాత్రము అతను పాపములో పడిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు యెహోవా సేనాధిపతిగా దేవుడు నిన్ను అభిషేకించాడు కదా, ఆ సంగతి తెలియదా? ఈ లోకం నుంచి దేవుడు నిన్ను వేరు చేసి నీ రక్షణ ఇచ్చాడు కదా, నీకు పరిశుద్ధ జనముగా చేశాడు కదా, నీ చేతిలో ఒక ఆయుధాన్ని పెట్టాడు కదా, రాజులని అధిక సమూహంగా చేశాడు కదా, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలని ప్రేమ నీకు చెప్పాడు కదా, పక్కన కూర్చున్నా నీకు. ఇవన్నీ తెలిసి కూడా అబ్నేరు నీచుడు చచ్చిపోయినట్లుగా చచ్చిపోయావే అంటున్నాడు దావీదు తర్వాత. అబ్నేరు వలె చావకూడదు మనం కదా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? మనం యుద్ధము చేస్తూ చచ్చిపోతే కనుక వీరమరణం అంటారు. చప్పటి కూడా పైన ఉన్న వాళ్ళు కూడా వీరమరణం. భక్తి చేస్తూ కొంతమంది వాక్యం చెప్తూ చనిపోయిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఉన్నారు కదా. ఆ మాట పూర్తి చేయాలి మీరు. కొంతమంది సేవ చేస్తూ అది పోతే అటు పోవాలి. ఏంది ఇంటి దగ్గర ఉండి చచ్చిపోతే? ప్రార్థన రాకుండా మా ఆయన ఇంటి దగ్గర ఉండాలండి, మా ఆయన ఇంటి దగ్గర ఉండాలండి, పోయాడండి అంటే అది ఎట్లుంటుంది? కాబట్టి ప్రియమైన దేవుని ఒకవేళ మనం చనిపోయామనుకోండి, మనము దేవుని కొరకు పోరాడి మనము చనిపోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ పోరాడవలసిన సమయంలో పోరాడకుండా, ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా, మాట్లాడవలసిన సమయంలో నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావనుకోండి. అందుకని మత్తయి సువార్త యేసు ప్రభువు ఒక మంచి మాట చెప్తారు, చదవండి. 26వ అధ్యాయము 41వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆమేన్, హల్లెలూయా. మీరు శోధనలో పడకుండునట్లు. మీకు శోధనలో పట్టారంటే అర్థం ఏంటి? మీరు మెలకువ లేకుండా ప్రార్థన చేయట్లేదు, మీరు ప్రార్థన చేయట్లేదు అంతే. శోధనలో పడకుండానట్లు మీరు ఏం చేయాలంటే కనుక, పోరాడవలసిన సమయంలో, ప్రార్థన చేయవలసిన సమయంలో, మాట్లాడవలసిన సమయంలో నీవు మాట్లాడితే, ప్రార్థన చేస్తే నీకు శోధన దేవుడు తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వసంత కాలంలో యుద్ధమునకు వెళ్ళాలి రాజుగారు ఖచ్చితంగా. మిగతా కాలంలో వెళ్ళకపోయినా వసంతకాలం అంటే ఏంటంటే కనుక మత్తయి సువార్త యేసు ప్రభువు చెప్తారు, చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అంజూరపు చెట్టును చూసి ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆమేన్. అంటే చెట్టుకు ఆకులన్నీ కూడా రాలి మరలా చిగురిస్తుంది అనుకోండి, అది ఏంటి మనకు గుర్తేందంటే కనుక వసంతకాలం వస్తుంది. అంటే ప్రభువు రాకడకు సూచనది.
ప్రభు రాకడకు సూచనగా ఉన్నప్పుడు, మనము చివరి దినముల్లో ఉన్నప్పుడు, అంత్య దినముల్లో ఉన్నప్పుడు నీ ఆత్మ పోరాటము ఆగకూడదు. చెబుదాం, అందరూ చెబుదాం. ఆత్మ పోరాటం మనము ఆగకూడదు కదా. పోరాటం ఎట్లుండో తెలుసా? హోషేయ గ్రంథంలో చెప్తాడు, చదవండి. 12వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 12వ అధ్యాయం 3వ వాక్యం ఏముందంటే కనుక, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతని దేవునితో పోరాడెను. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రాకడికి సమయం. ఇది ఇక్కడ యాకోబు అంట మగసిరి గలవాడై, చెప్పండి, పోరాడెను. అతడు దూతతో పోరాడి జయం పొందెను. అతడు కన్నీరు విడుచుచు అతనిని బ్రతిమిల్లాడెను. ఆమేన్. ఈ పోరాడేటప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఒక భారముతో మనం ప్రార్థన చేస్తే కదా, కొంతమంది పెదాలతోనే చేస్తారు. పాట పాడినా ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలి. నువ్వు పెదాలతో పాడినంతవరకు ఏంటంటే మామూలుగా ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి వస్తే ఏంటంటే ఇక్కడ మధ్యలో ఇక్కడికి వస్తా వస్తే ఇక్కడ 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 సెట్ అయిపోతుంది పాట అంతా. ఇక్కడ సెట్ అయిపోయినప్పుడు అప్పుడు హృదయంలోంచి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి పోరాడాలి మనము. కాబట్టి ప్రియమైన దేవుని బట్టి నువ్వు ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, 1,00,000 మంది విశ్వాసులు కలిగిన పాస్టర్ అయినప్పటికీ కూడా, లేకపోతే ఈరోజే కొత్తగా చర్చికి వచ్చిన వ్యక్తి అయినప్పుడు కూడా, పోరాటాన్ని ఆపితే గనక నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. నువ్వు ఎలాంటి వారైనా ప్రార్థన ఆపితే కనుక ఖచ్చితంగా పడిపోతారు. ఒక వారం మానేసామండి, ఇంకొక వారం వచ్చేప్పటికి 15 రోజులు కదా, 15 రోజులు. ఎందుకంటే ఈ మధ్యలో ప్రార్థన ఉండే అసలు ఎంక్వైరీ కూడా చేయలేదు. ఎందుకంటే మనం రాలేదు కాబట్టి ఇది ఏదో లెక్క కుదిరింది మనకి. ఇక ఈ గొడవ లేదు 10 రోజులు అనుకుని మొత్తం ప్రశాంతంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎక్కడ అయ్యారు ప్రార్థన అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఎంక్వైరీ ఆల్రెడీ తెలుసు, పలానా దగ్గర ప్రార్థన కాబట్టి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకుంటారు. మంచిది, ఏదో ఒక రకంగా వాళ్ళు కొంచెం బలపడటానికి. కొంతమంది అలా ఆగిపోయారనుకోండి, మనం ఖచ్చితంగా ఆత్మలో బలహీనమైపోతాం. నీవు స్తుతించే వ్యక్తివే, నువ్వు మంచి వ్యక్తివే, నువ్వు భక్తిపరుడు అయినప్పటికీ కూడా, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయినప్పటికీ కూడా, మోకాళ్ళ ప్రార్థనలో నువ్వు లేకపోతే కనుక నువ్వు ఆత్మీయమైన జీవితంలో పడిపోతావు, జాగ్రత్త అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 32వ వాక్యం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడైన నేను. చూడండి, ఇక్కడ దావీదు అన్నాడు, వాడితో నేను పోట్లాడతా. దావీదు చిన్న బచ్చేగాడి, ఎవరితో పోట్లాడుతానన్నాడు? ఎవరితో? గొలియాతుతో పోట్లాడుతానన్నాడు. మీకు తెలుసా లేదో, నేను మందను కాస్తున్నప్పుడు గొర్రె మేకపిల్లను తోడేలు తీసుకుపోతుంటే చీల్చి చంపేశా. దేవుడు నాకు బలం ఇచ్చాడు అని చెప్తుంటే ఈ మూమెంట్ అంతా చూశాడు సౌలు. అమ్మో ఈయన ఆపితే కనుక కుదరదు, ఈ పోరాటం ఉండవాడిని మొత్తానికి వెళ్ళమని చెప్పాడు. వెళుతూ ఏం చెప్పాడంటే కనుక, ఇదిగో నా వస్త్రాలు ఉండి వేసుకోమన్నాడు. అబ్బే నాకు నీ వస్త్రాలు, నీవు చేసే ప్రార్థన కూడా నాకు అక్కర్లేదు, నా ప్రార్థనే నాకు ఆయుధం. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. సమస్య పెద్దదే, ఎవరో ప్రార్థన చేసేదాకా ఎందుకండి, నేనే చేసుకుంటా. ఆమేన్, హల్లెలూయా. అంతేనా? నీవిచ్చే వస్త్రాలు నాకు వాడిక లేదు, నాకు అది అక్కడ ఉంది, ఒక్క రాయి చాలు, దేవునికి స్తోత్రం చెప్పు. అంటే ఏంటి? సమస్య ఎంత పెద్ద అయినప్పటికీ కూడా ఎవరి మీద ఆధారపడి వాళ్ళు ప్రార్థన చేస్తారు నా కొరకు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదుకు సౌలు అంటున్నాడు, నువ్వు యుద్ధానికి అబ్బో ఈయన ఆపితే కనుక కష్టం రావు, ఏమన్నా నేను వెళ్ళి ఆడితో పోరాడతాను అన్నాడు. చూస్తేనే తింటున్నాడు. మళ్ళీ చూస్తేనంటూ నా మందను మేకపిల్లలని ఎలుగుబంటి తీసుకెళ్తే, సింహం తీసుకెళ్తే వాటిని చీల్చి చంపేశానంటే ఆ మూమెంట్ చూశాడు సౌలు. ఈ నాపితే కనుక ఆగేదట్లేడు, నువ్వు వెళ్ళరా బాబు అన్నాడు. స్తోత్రం. అంతే. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 49వ వాక్యం చూస్తే కనుక, తన సంచిలో చెయ్యి వేసి నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో కుసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వారి నుదుటను వచ్చినందున వాడు నేలను బోర్ల పడెను.
దావీదు ఫిలిష్తీయుని కంటే చాలు. అంటే ఒక్క రాయితోనే, అంటే ఏంటంటే మన ప్రార్థనతోనే దేవుడు మనకు విజయం ఇస్తాడు. ఎవరో వచ్చి మన కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన సపోర్ట్ అనేది మంచిదే, కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, మన ప్రార్థన మీద మనకు నమ్మకం ఉండాలి. కాబట్టి ఒక్క రాయితోనే, ఇక నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కదా, ఈ వేసుకో, వాడు చూస్తేనంటూ డాలు అది మొత్తం ఉంది డ్రెస్, నువ్వు వేసుకోవాలంటే నాకు అసలు ఇది వాడికి లేదని తీసి పక్కన పెట్టాడు. ఒక్క రాయితో వాడిని లేపేశాడు. స్తోత్రం చెప్పు. ఇది పోరాటము. ఈ పోరాటం మనకుంటే కనుక మనం మౌనంగా ఉండలేమండి. మౌనంగా ఉంటే కనుక వెళ్ళవలసిన సమయంలో యుద్ధమునకు వెళ్లకుండా దావీదు యెరూషలేమును నిలిచిపోవడం వల్ల ఏం జరిగిందంటే పాపంలో పడిపోయాడు, ఆత్మీయమైన జీవితంలో పడిపోయాడు. ప్రార్థన రావాల్సిన సమయంలో నువ్వు రాకుండా, ప్రార్థనకు వచ్చిన తర్వాత కూడా చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా ఉంటే కనుక మనము ఆత్మీయమైన జీవితంలో పడిపోతాము, అంటే పాపములో పడిపోతాము. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మనము మౌనంగా ఉండకుండా ప్రార్థనే చేస్తూ ఉంటే కనుక ఏమి జరుగుతుందో చదువుదాం. లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషులనైనను ఈ సుంకరులనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఆమేన్. తర్వాత అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే, అంటే ఉపవాస ప్రార్థన చేసేవాడి కంటే ఉపవాసము చేయకపోయినా దేవుని సన్నిధిలో తన హృదయములో ఉన్న పాపమునంతా కూడా ఒప్పుకుంటూ ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారంట అందరికంటే నీతిమంతుడిగా చేర్చబడతారంట. ఆమేన్, హల్లెలూయా. అంటే మౌనంగా ఉంటే ఏం జరుగుద్ది? పడిపోతాం. ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది? నీ పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తే కనుక నీవు ప్రభువు నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. హల్లెలూయా. పరిసయ్యులు వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటారంట. నక్షత్రములు కనబడేంత వరకు వాళ్ళు ఉపవాసం ఉంటారంట. నక్షత్రం పెట్టమని మధ్యాహ్నం కాదు, ఎప్పుడు కనపడతాయి? మనకు పగల కూడా కనపడతాయి. ఉపవాసం ముగిస్తానికి మనకు ఎప్పుడైనా కనపడతాయి. స్తోత్రం. అది కనపడింది అనొచ్చు, అది కదా. వాళ్ళు కనీసం ఫ్రిడ్జ్ కూడా ఆన్ చేయరంట. ఎందుకంటే కనుక సబ్బాతు దినము ఏది కూడా వాళ్ళు పని చేయకూడదని ఒక నియమ నిబంధనలు ఉన్నాయి వాళ్ళకి. కనీసం కట్టెలతో పొయ్యి కూడా అంటించరంట. ఎందుకంటే కనుక అది చిట్పిట్ట అనే సౌండ్ వస్తుంది కదా కట్టెలు వేసినప్పుడు, అది ఏ శబ్దం కూడా వినపడకూడదంట. ఒక మాటలో చెప్పాలంటే వంట గదిలో స్పూన్ కూడా కదపరంట. మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఉపవాసం ఉన్నామనుకోండి, ఎవరికో ఆగలేదు కదా, వాడు సీక్రెట్గా వండుకున్నా చేయి జారి కింద పడుతుంది దేవుని స్తోత్రం, అందరూ తెలిసిపోద్ది ఒకవేళ, అంతేనా? వీళ్ళు స్పూన్ కూడా కదపరు. అయితే ఈ సుంకరి, ఇప్పుడు ఇది పరిసయ్యుడి స్టోరీ అది. ఇప్పుడు సుంకరి ఏనాడు ఉపవాసం లేడు కానీ పాపము చేశాడని మదన పడుతున్నాడు. దేవా నా పాపములను క్షమించని ఒప్పుకుంటున్నాడు. ఒక పక్కనేంటో పరిసయ్యుడు ఉన్నాడు, ఉపవాసం చేసేవాడు ఉన్నాడు. ఒక పక్కనేంటో ఉపవాసం చేయనివాడు ఉన్నాడు. ఇతను పాపములు ఒప్పుకుంటున్నాడు. కానీ దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? మీరు ఉపవాస ప్రార్థన పెట్టారు కాబట్టి నెలకోసారిగా నేను తిరగకుండా వచ్చేసానండి అని నువ్వు ఉంచి అసలు పోరాటమే లేకుండా, ఆత్మ పరిశీలన లేకుండా, ప్రార్థనే చేయకుండా, నీవు సరి చేసుకోకుండా, పక్కోడు తప్పులన్నీ కూడా వాడిని ఆడ ఉపవాసం ఉండలేదు తెలుసా పాస్టర్ గారు, మీకు తెలుసా మొన్న నేను వచ్చేటప్పుడు టీ దాకా వచ్చాడు దారిలో తెలుసా అని కనుక నువ్వు వాటి మీద దృష్టి పెడితే నీ ప్రార్థన దేవుడు ఆలకించడం చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉన్నా ఉపవాసము లేకపోయినా నువ్వేం చేయాలంటే కనుక ఉపవాసం ఉంటే మంచోడను, ఉపవాసం లేకపోతే చెడ్డోడని కాదు. అక్కడ
ఉపవాస ప్రార్థన పెడతాము, హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ వాడు ఇక్కడికి వచ్చి పడిపోతే వాడి గురించి మనం ప్రార్థన చేయడం ఎందుకు? స్తోత్రం. అందుకని శుభ్రంగా తినొత్తి అయిపోయి, అంతేనా? నేను చెప్పిన మాట, ఎవరికి హెల్త్ గురించి వాళ్ళు చూసుకుంటారు, అంతే కదండి. నేను తినొచ్చాను తెలుసా, వాసన చూడు, బిర్యానీ వాసన అని చెప్తా, అవసరం లేదు, ఎవరు ప్రాబ్లం వాళ్ళది, అంతే కదా. కానీ ఉపవాసం చేస్తే వాడు మంచోడని, ఉపవాసం చేయకపోతే చెడ్డోడని కాదు. కానీ నీవు మనసు మార్చుకోకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా ఎప్పుడు పక్కన వాడి మీద పడి, పక్కన వాడు తప్పులు ఎందుకుని ఏమంటాడు? అయ్యా నేను సోరులను, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె నేను ఉండలేదు. ఇదిగో ఈ సొంకరు ఉన్నాడు కదా, వీడి వల్ల నేను ఉండలేదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, దశంభాగం కూడా ఇస్తున్నాను అని ప్రార్థన చేయాలి. అంటే నీ మారు మనసు లేకుండా ఎంతవరకు పక్కోడి మీద పడి ఏడిచి ఉపవాసం ఉండా, దానివల్ల ఉపయోగం లేదని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ సుంకరేమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, ఆకాశం వైపు కళ్ళెత్తి ధైర్యం సరిపోట్లా, చాలక ఏమంటున్నాడు? పాపినైన నన్ను, అది నిజమైన ఉపవాసం. హల్లెలూయా. అంటే నువ్వు మనసు మారాలి. ఇక్కడ వచ్చామంటే, ఒకరోజు ప్రార్థన చేసామంటే, దేవుని మందిరానికి వచ్చామంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం మార్చబడాలి. యేసుక్రీస్తు డైరెక్ట్గా మనకు చెప్పాలి ఏమని? నీవు అందరికంటే నీతిమంతుడవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరమునకు వచ్చి కూడా మనం పోరాడే మనసు మనకు లేకపోతే, కన్నీరు కార్చే మనసు మనకు లేకపోతే, మూలికే మనసు మనకు లేకపోతే, భారం లేకపోతే కనుక దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఈ ఉపవాసం ఉన్నాడు, మళ్ళీ పక్కోడు మంచోడు అని చెప్తున్నాడు. అసలు వాడి జోలు నీకెందుకు? నీ భక్తి నువ్వు చెయ్యి. కాబట్టి దేవుని సన్నిధిలో కనుక నువ్వు ఏడవగలిగితే గనక, దేవుని మందిరంలో నువ్వు కన్నీరు కార్చగలిగితే కనుక, మనుషుల దగ్గర ఏడు చెప్పాను ఉంటుంది. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పాను. కొంతమంది ఏంటంటే మనుషుల దగ్గర బాగా ఏడుతారు అని వాళ్ళంటే ఈడు పోతాడు. తర్వాత నీ వెనక మళ్ళీ ఎన్ని గోతులు చేస్తారో నీకు తెలవదు. నీ గురించి ఎంత పేపర్లో ఎన్ని పేపర్లు రాశారో నీకు తెలవదు. అది కదా, అవన్నీ మనకెందుకు? మనం దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే మనుషుల దగ్గర కన్నీరు కార్చే అవసరం ఉండదు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తాడు కనుక, ముందు నీ బ్రతుకు మార్చుకో. నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి అంటే ఉపవాసం ఉండవో లేదో తర్వాత సంగతి. ఉపవాస పేరు మాత్రం ఉపవాస ప్రార్థన. ఆమేన్. అది నీ స్పూన్లు కూడా మోగుతాను ఉంటాయి, స్పూన్లే కాదు దబరాలు కూడా మోగుతాను ఉంటాయి. హల్లెలూయా. మోగిందని నువ్వు చెడ్డోడు అని కాదు, మోగకుండా ఉండడని మంచోడని కాదు. మోగినా మోగకపోయినా ఇది మోగాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట, చివరి మాట జంబుకి చదవండి. 10వ అధ్యాయం 24వ వాక్యంలో చూస్తే కనుక 10:24 భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వస్తుందంట. నీతిమంతులు ఆశించిన వానిని వారికి దొరుకును. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు ఏదైతే ఆశిస్తాడో అది దేవుడు ఇస్తాడంట. నీతిమంతుడు ఎవరు చెప్పాలి? నేను నీతిమంతుడు ఎవరు చెప్పాలి? అది చెప్పండి, యేసు ప్రభు చెప్పాలి, అంతే కదా. నేను నీతిమంతుడు అంటే అది కుదరదు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, నేను నీతిమంతుని ప్రభు పాపాలను ఒప్పుకున్నాను అన్నాడా? ఎవరన్నారు? ఈయన ప్రార్థన, ఈయన మారు మనసును చూసి యేసు ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. అతని కంటే, ఉపవాసం ఉండి దశమ భాగాలు ఇచ్చేవాడి కంటే, రోజు ప్రార్థనకు వచ్చేవాడి కంటే, ఇదిగో నేను పాపిని ప్రభు అని ఆకాశం వైపు కూడా చూడటానికి ధైర్యం చాలా లేకుండా రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడే, వాడు నీతిమంతుడు. చప్పట్లు కొట్టు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం మానవలసింది అన్నము కాదు కదా. ఇక ఫైనల్గా వచ్చేసింది అంటే తినొచ్చు అని ఫిక్స్ అయిపోయారు మీరు. మానవలసింది ఇడ్లీలు దోశలు తినొచ్చు అంటారా? అంతే కదా. అన్నం తినొద్దు అన్నాడు పాస్టర్ గారు. మానవలసింది ఏంటి? అన్నం కాదు, మానవలసింది ఏంటంటే పాపాన్ని మానాలి. అది మానవలసిన పాపాన్ని మానితే కనుక దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథం 34వ కీర్తన 19వ వాక్యం చదువుకుని ముగించుకుందాం. చదవండి 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నీతిమంతుడిగా ఉంటే చాలు. యేసు రక్తంలో కడగబడి నువ్వు
నీతిమంతుడిగా నువ్వు జీవిస్తూ ఉంటే, నీ పాప క్షమాపణ పొంది, పాపములైతే పశ్చాత్తాపడి, మారు మనసు పొంది, రక్షణ పొంది కనుక నువ్వు నీతిమంతుడిగా జీవిస్తూ ఉంటే కనుక నీకు ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ కూడా తప్పించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడిగా ఉంటావు, నువ్వు ఆయన కుమార్తెగా నువ్వు ఉంటావు. కాబట్టి నీతిమంతులు కలిగి ఆపదలు అనేకములు ఉంటాయి, కానీ వాటన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన దృష్టిలో నీతిమంతుడుగా నువ్వు ఉండాలంటే కనుక దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏం చేయాలంటే నీ మనస్సు మారి కదా, నీ హృదయం మారాలి. ముందు పాపాన్ని ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు రేపొద్దు నుంచి మనం అసలు మామూలుగా ఉండకూడదని బైబిల్ అసలు తెలంగాణ ఆది కాండం నుంచి కనీసం మొత్తం అంతా చదివేయాలని వెళ్ళినప్పుడు కదా, వెళ్ళంగానే ఇవాళ ఇక్కడికి వచ్చి జిప్పు తీసాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ కూడా తప్పించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోతే, ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకపోతే, ఆదివారం ప్రార్థన రావలసిన సమయంలో రాకుండా ఉంటే కదా, వర్షం వచ్చిందని మానేసామనుకోండి, సపోజ్ చెప్తున్నా ఒక మాట, అదే వర్షం వచ్చిన సమయంలో మీ ఇంట్లో ఎవరికైనా బాగోలేదనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకోండి, నువ్వు ఆగుతావా? వర్షం కాదు బ్రదరు, కొడిగేస్తావు. ఇప్పుడు ఆటో వచ్చినా సరే రాదు, ఆటో తడిచిపోతుంది, జాగ్రత్త. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, మనం మౌనంగా ఉండవలసిన సమయంలో మనము ఉండొచ్చు, కానీ మాట్లాడవలసిన సమయంలో ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ప్రార్థన చేయవలసిన సమయంలో, ఇది ఆదివారం ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాల్సిన సమయంలో మనం రావాలి. రాకుండా నిలిచిపోతే కనుక దావీదు యెరూషలేములో నిలిచిపోయాడు, పాపంలో పడిపోయాడు. దేవుని సన్నిధికి పరిసయ్యుడు వచ్చాడు, శాస్త్రుడు వచ్చారు, సుంకరు వచ్చాడు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు, అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి మనము మాట్లాడవలసిన సమయంలో, పోరాడవలసిన సమయంలో మనము పోరాడితే కనుక, కాబట్టి పోరాడదాం. ప్రార్థనలో అవకాశం వచ్చినప్పుడు పోరాడదాం, కన్నీరు కారుద్దాం, మూలుగుదాం, పశ్చాత్తాపడదాం. మనము చేసిన పాపముల నిమిత్తమే బయటికి వెళ్ళిన తర్వాత మనకు తెలియకుండానే ఏదో చూపు ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా ఎన్నో చేస్తాం. మనం నేనేం చేయలేదని ఎవరు కూడా చెప్పలేరు, నీతిమంతుడు ఎవరు లేడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చిన మనమందరం కూడా భారము కలిగి మనము యాకోబు వలె మనం ప్రార్థన చేస్తే, పోరాడగలిగితే గనక, యాకోబుతో గురించి దేవుడు అంటున్నాడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.